ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సక్సెస్ సీక్రెట్ లో అందించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ మార్క్ టెస్ట్ లో భాగంగా ఇప్పుడు 6th మార్క్ టెస్ట్ సంబంధించిన కరెక్ట్ ఆన్సర్లు చూద్దాం. ఒలింపిక్ ఆర్డర్ అవార్డు గ్రహీత ఎవరు? ఎన్ రామచంద్రన్. 2016 ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్ ఏంటి? ది రోడ్ టు 2030 ఎరాడికేటింగ్ పావర్టీ అండ్ అచీవింగ్ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. 2016 స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ లీగ్ ను ఏ జట్టు గెలుచుకుంది? పాట్నా పైరేట్స్. నేరాల నియంత్రణ కొరకు ఇటీవల డిఎన్ఏ ఇండెక్స్ సిస్టమ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. స్లీప్ రెవల్యూషన్ పుస్తక రచయిత ఎవరు? అరియాన్నా హఫింగ్టన్. పార్ట్ టైం కార్మికులకు కనీస వేతనాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఇటీవల మరణించిన ముబారక్ బేగం ఏ రంగానికి చెందినవారు? గానం. అసోంలో వరద బాధితుల సహాయార్థం సాయుధ దళాలు ఇటీవల నిర్వహించిన ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? ఎక్సర్సైజ్ జల్ రాహత్. నిర్మాణ కార్మికులకు ఇటీవల పెన్షన్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఒడిశా. నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ ఏమిటి? అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. 2016 G20 సదస్సు ఆతిథ్య దేశం ఏది? చైనా. సిరియాలో ఐఎస్ పాలనకు ముగింపు పలకడం కొరకు ఆపరేషన్ యూఫ్రేట్స్ షీల్డ్ ను ప్రారంభించిన దేశం ఏది? టర్కీ. మదర్ తెరెసా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం భారత్ లోని ఏ నగరంలో నిర్వహించబడింది? కోల్కతా. ఇటీవల ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ను ప్రారంభించిన భారతీయ బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? పాల్ రోమర్. భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? బెంగళూరు. కంటి లోపల మొట్టమొదటి రోబోటిక్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచంలో మొట్టమొదటి డ్రైవర్ లేని బస్ సర్వీస్ ఏ దేశంలో ప్రారంభించారు? ఫ్రాన్స్. సోలంగ్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అరుణాచల్ ప్రదేశ్. 2016 నాటో సమావేశం ఏ నగరంలో జరిగింది? వార్తా.
ప్రాణాంతకమైన ఆయుధాలు, పెయిల్డ్ గన్స్ ప్రత్యామ్నాయాలు అన్వేషించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? టివిఎస్ఎన్ ప్రసాద్ కమిటీ. స్వచ్ఛ భారత్ అభియాన్ మస్కట్ కోసం ఎంపిక చేయబడిన వారు ఎవరు? కున్వర్బాయి. పబ్లిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? జార్ఖండ్. 2016-17 సంవత్సరానికి గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కెకే అగర్వాల్. ఆర్బిఐ నూతన గవర్నర్ ఎవరు? ఉర్జిత్ పటేల్. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ ఎవరు? డి రాజ్ కుమార్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ స్వతంత్ర డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆర్ఎస్ సోది. బీహార్ రైతులకు మంచి పంట మరియు పోషక నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిఎంఆర్ఎస్ యాప్ ను ప్రారంభించింది. సిఎంఆర్ఎస్ అనగా ఏమిటి? క్రాప్ మేనేజర్ ఫర్ రైస్ బేస్డ్ సిస్టమ్స్. శ్రీ జగన్నాథ ఆలయ నిర్వహణ సంస్కరణల కొరకు జ్యుడిషియల్ ప్యానెల్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఒడిషా. జాయింట్ సీ 2016 పేరిట ఉమ్మడి సముద్ర విన్యాసాలను నిర్వహించిన దేశాలు ఏవి? చైనా, రష్యా. ఇటీవల శ్రమదాన్ ఉద్యమం ప్రారంభించిన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఏది? పుదుచ్చేరి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సికే అస్నాని. నేపాల్ నూతన ప్రధాని ఎవరు? పుష్పకమల్ దహాల్. 2016 ఎంసిసి మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఇండియన్ రైల్వే. సుబ్రోతో కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఫుట్బాల్. 2016 వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? వివేక్ తేజ. 2016 రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు గ్రహీత ఎవరు? శుభా ముద్గల్. భారత్ యొక్క మొట్టమొదటి సంగీతం మరియు నృత్య ఉత్సవం కన్ఫ్లూయెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ దేశంలో నిర్వహించబడింది? ఆస్ట్రేలియా. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ సిగరెట్లను నిషేధించింది? కేరళ. సమాజంలోని అన్ని రంగాల్లో గల అవినీతిని కొలిచేందుకు ఇటీవల ఏ రాష్ట్రం యాంటీ కరప్షన్ ఇండెక్స్ ను ప్రారంభించింది? కేరళ. సార్క్ హోంమంత్రుల సమావేశం ఆతిథ్య నగరం ఏది? ఇస్లామాబాద్. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై. ఇటీవల మరణించిన KK శ్రీధరన్
వర్గానికి చెందినవారు. జర్నలిజం. తట్టు వ్యాధి రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించింది? బ్రెజిల్. 2016 PSCA ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎవరు? దీపికా పల్లికల్. రేఖా ది అన్టోల్డ్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు? యాసర్ ఉస్మాన్. 2015 వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత ఎవరు? సునీత జైన్. భారత్ ఇటీవల ప్రబల్ డోస్తిక్ 2016 పేరిట ద్వైపాక్షిక సైనిక విన్యాసాన్ని ఏ దేశంతో కలిసి నిర్వహించింది? కజకిస్తాన్. జంతు సంక్షేమ చర్యల కోర్సును ప్రవేశపెట్టడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ వెల్ఫేర్ తో ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీ ఏది? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. భారత్లో మురుగునీటి విధానం ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఆర్థిక సామాజిక అభివృద్ధికై ప్రణాళిక అనే అంశం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో చేర్చారు? 12వ షెడ్యూల్. జిల్లా మరియు నగర ప్రణాళిక అనే అంశం రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ప్రస్తావించబడ్డాయి? 74వ సవరణ. జిల్లా ప్రణాళిక బోర్డు అధ్యక్షులుగా ఎవరు కొనసాగుతారు? జిల్లా పరిషత్ చైర్మన్. జాతీయ అభివృద్ధి మండలి ఎవరి సలహా మేరకు ఏర్పాటు చేశారు? కేసీ నియోగి. ఏ పంచవర్ష ప్రణాళిక దగ్గర నుంచి మన దేశంలో సూచనాత్మక ప్రణాళికను అమలు చేశారు? 8వ ప్రణాళిక. ఈ క్రింది వాటిలో రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ ఏది? పైవన్నీ. జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షులుగా ఎవరు కొనసాగుతారు? ప్రధానమంత్రి. ఇండియాలో మొట్టమొదటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎప్పుడు ఏర్పడింది? 1786. ఎవరిని నియమించే అధికారం గవర్నర్కు లేదు? హైకోర్టు న్యాయమూర్తులను. ఒక మంచి కలెక్టర్ నివాసం కొత్తగా ఉద్యోగానికి వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్కు రెండవ ఇల్లుగా ఉండేది అని చెప్పినది ఏడి గోర్వాల్. మహాభియోగ తీర్మానం ద్వారా ప్రతిపాదించబడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? వి రామస్వామి. అవశిష్ట అధికారం కలిగినది ఎవరు? కేంద్రం. 1935 చట్టంలోని ముఖ్య అంశం ఏమిటి? ప్రొవిన్షియల్ స్వయం ప్రతిపత్తి. బలవంతరాయ్ కమిటీ దేనికి సంబంధించినది? పంచాయతీరాజ్. గవర్నర్ను అభిశంసించే అధికారం ఎవరికి కలదు? ఎవరూ అభిశంసించలేరు. ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు.
నక్షత్రం మార్కు గల ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభిస్తుంది? మౌఖిక సమాధానం. ప్రాథమిక హక్కులపై నిర్బంధాలను విధించగల హక్కు గలది పార్లమెంట్. రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా ప్రచురణ హక్కును కల్పిస్తోంది? 19. అశోక్ మెహతా కమిటీ సమీక్షించినది పంచాయతీరాజ్ సంస్థలు. గవర్నర్కు కింది ఏ సందర్భంలో విచక్షణాధికారం ఉంటుంది? పైవన్నీ. సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి రాని అంశం ఏదీ కాదు. ప్రాథమిక విధులు ఎవరికి వర్తిస్తాయి? భారత పౌరులకు మాత్రమే. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రాథమిక బాధ్యత. ఆదేశ సూత్రాల సహజ స్థితి ఏమిటి? న్యాయ రక్షణ లేదు. పంచాయతీలను ఏ అధికరణం ప్రకారం ఏర్పాటు చేశారు? అధికరణం 40. భారత రాజ్యాంగంలో గాంధేయ సూత్రాలు కలిగిన భాగం ఏది? 4వ భాగం. సంక్షేమ రాజ్య భావనను ఎందులో పేర్కొన్నారు? ఆదేశ సూత్రాలు. భారతదేశంలో కింది వాటిలో దేనిని రక్షించడం ప్రాథమిక విధి? వన్యప్రాణులు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 1977 జనవరి 3. ఎవరి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహిస్తారు? అటల్ బిహారీ వాజ్పేయి. 1947లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించిన మంత్రి ఎవరు? నెహ్రూ. మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు? 91. మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్రపతి. ఏ ప్రధానమంత్రి కాలంలో 2 ఉప ప్రధానమంత్రులు పనిచేశారు? మొరార్జీ దేశాయ్. లోక్సభకు మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగిన సంవత్సరం 1971. పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? లోక్సభ స్పీకర్. ఆర్థిక బిల్లుకు సంబంధించి సరికానిది ఏది? 2 సభల మధ్య విభేదాలు ఏర్పడితే రాష్ట్రపతి ఉమ్మడి పార్లమెంటు సభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 50 మంది. పార్లమెంటరీ ప్రక్రియలో పేర్కొనని పదం ఏది? శూన్యకాలం. హైకోర్టు రిట్లను ఏ సందర్భాల్లో జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు.
ఒక చట్టబద్ధమైన హక్కు. సుప్రీంకోర్టు రిట్లు ఎప్పుడు జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు. నేచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందే వ్యక్తి కనీసం ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి? 5 సంవత్సరాలు. ఏ ప్రకటనను రాజ్యాంగానికి హృదయం వంటిదని అంబేద్కర్ పేర్కొన్నాడు? 32. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని ఏ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది? కేశవానంద కేసు. ఈ క్రింది వానిలో వేటికి న్యాయస్థానంలో గుర్తింపు లేదు? ప్రాథమిక విధులు. ఏ ప్రకటన ప్రకారం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది? అధికరణం 32. 24వ సవరణ ప్రకారం ఈ క్రింది వానిలో సరైనవి తెలుపుము. పైవన్నీ. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు వెలువరించింది? ఆదేశ సూత్రాలకు ఆధిపత్యం ద్వారా ప్రాథమిక హక్కులను తోసివేస్తే రాజ్యాంగంలోని మౌలిక అంశాన్ని నాశనం చేసినట్లే అవుతుంది. ఈ క్రింది వానిలో సరైనది ఏది? పైవన్నీ సరైనవే. భారీ పరిశ్రమ వ్యూహం నుండి వేతన వస్తు నమూనాకు మారిన ఛాయలు మొదటగా కనబడిన ప్రణాళిక ఏది? 7వ పంచవర్ష ప్రణాళిక. క్రింది వానిలో సరైనవి ఏవి? పైవన్నీ సరైనవే. ఆరవ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక వ్యయ కేటాయింపులు జరిగిన రంగం శక్తి రంగం. క్రింది వానిలో సరైనది ఏది? పైవన్నీ సరైనవే. ఆరవ పంచవర్ష ప్రణాళిక విజయవంతమైతే అనుకున్న లక్ష్యాలను సాధించుటకు అభివృద్ధికి దోహదపడిన రంగం వ్యవసాయం మరియు సేవా రంగం. మొదటి పంచవర్ష ప్రణాళిక తర్వాత ఎక్కువగా విజయవంతమైన ప్రణాళిక ఏది? 6వ ప్రణాళిక. ఆహారం, పని, ఉత్పాదకత ఇవి ఏ ప్రణాళిక లక్ష్యాలు? 7వ పంచవర్ష ప్రణాళిక. దిగుమతులలోను లైసెన్సులలోను సరళీకరణ ప్రారంభమైన ప్రణాళిక ఏది? 7వ పంచవర్ష ప్రణాళిక. రాజీవ్ వ్యూహాన్ని అవలంబించిన ప్రణాళిక ఏది? 7వ పంచవర్ష ప్రణాళిక. హరిత విప్లవానికి సంబంధించి సరైన అంశం ఏది? పైవన్నీ సరైనవే. హరిత విప్లవం వల్ల సంభవించిన ప్రతికూల అంశాలు ఏవి? గ్రామీణ అశాంతి పెరిగాను. ఈ క్రింది వారిలో సరికాని జత ఏది? పైవన్నీ సరైనవే. మన దేశంలో రైతులకు అందే వ్యవసాయ పరపతి వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ప్రాంతీయ
గ్రామీణ బ్యాంకులు వీరికి పరపతిని అందిస్తాయి. చేతి వృత్తుల వారు, ఉపాంత చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు ఈ ముగ్గురు కూడా అందిస్తాయి. 1982లో ఎవరి సిఫార్సులపై నాబార్డు ఏర్పాటు చేయబడింది? శివరామన్ కమిటీ. నాఫెడ్ దేనికి చెందినది? వ్యవసాయ మార్కెటింగ్. వరి, గోధుమ ఉత్పత్తులను గిరిజన ప్రాంతాల్లో సేకరించేందుకు భారత ఆహార సంస్థకు ఏజెన్సీగా పనిచేసేది ట్రైఫెడ్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసే ధర జారీ ధర. భారతదేశం దీని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. టీ. భారత వ్యవసాయ రంగ లక్షణాలు. ఒకటి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. 2, ఋతుపవనాలపై ఆధారపడటం. వేగవంతమైన సమ్మిళిత వృద్ధి 8వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. 11వ ప్రణాళికలో ఎన్ని అంశాలకు సంబంధించి లక్ష్యాలను నిర్ణయించుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పించారు. 13. బీమా రంగ నియంత్రణకు IRDAను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1999. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? 1. ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. 2. వికేంద్రీకృత ప్రణాళికా విధానం అమలు. 3. ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిధుల కేటాయింపులు ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు? కేంద్ర ఆర్థిక మంత్రి. క్రింది వాటిలో 2014 మే తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ప్రకటించని కార్యక్రమం ఏది? స్వావలంబన్. ప్రణాళికా సంఘం 2011 ఏప్రిల్లో బీపీఎల్ చతుర్వేది కమిటీని దేనికోసం ఏర్పాటు చేసింది? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో అమలవుతున్న పథకాల సమీక్ష. పేదలకు గృహ వసతి కోసం 1999-2000 సంవత్సరంలో ప్రారంభించిన పథకం ఏది? సమగ్ర ఆవాస్ యోజన. వెనుకబడిన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలకు పాఠశాల విద్య అందించడానికి ఉద్దేశించిన పథకం ఏది? కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి పేదరికం దానంతటా అదే తగ్గుతుందని తెలిపే సిద్ధాంతం ఏది? ట్రిపుల్ డౌన్ థియరీ. పేదరిక అంతరాన్ని శాతాల్లో వ్యక్తపరిస్తే కింది వాటిలో దేన్ని తెలుసుకోవచ్చు? పేదరిక అంతరం సూచి. టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారత్ లో పేదరికం ఎంత శాతం? 37.2%. పేదరిక రేటును నిర్ణయించడానికి మన్నికైన వస్తువులతో పాటు విద్య, ఆరోగ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న కమిటీ ఏది? టెండూల్కర్ కమిటీ. దేశంలోని పేదరికాన్ని అంచనా వేయడానికి 30 రోజుల్లో 5 ఆహారేతర వస్తువులను మినహాయించి అన్ని రకాల వస్తువులపై చేసిన వినియోగ వ్యయాన్ని
లెక్కించే పద్ధతి యూనిఫామ్ రీకాల్ పీరియడ్. 5 రకాల ఆహారేతర వస్తువులపై 365 రోజుల్లో, ఇతర వస్తువులపై 30 రోజుల్లో చేసే వినియోగ వ్యయాన్ని లెక్కించే పద్ధతి మిక్స్డ్ రీకాల్ పీరియడ్. 1967-68లో గ్రామీణ భారతదేశంలో పేదరికాన్ని మిన్హాస్ ఎంతగా అంచనా వేశారు? 37.1%. భారత్లో పేదరిక అంచనాలను మొదటిగా రూపొందించిన వారు ఎవరు? దాదాబాయి నవరోజీ. పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు $1.9 ప్రపంచ బ్యాంకు దేని ఆధారంగా నిర్ణయించింది? కొనుగోలు శక్తి సామర్థ్యం. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? ఎన్సి సక్సేనా. నాబార్డు యొక్క ప్రధాన విధి ఏమిటి? గ్రామీణాభివృద్ధికై ప్రాంతీయ మరియు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇవ్వడం. వ్యవసాయ మార్కెట్లో ముఖ్యమైన సమస్య ఏది? మధ్య దళారీలు. దేశంలో ఏ కమిటీ సూచన మేరకు సాంఘిక వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రారంభించారు? ఫోర్డ్ ఫౌండేషన్. వ్యవసాయ ఆదాయ పన్నును సూచించినది? రాజ్ కమిటీ. హరిత విప్లవ విజయం దేని లభ్యతపై ఆధారపడి ఉంది? పైవన్నీ. పెట్రోల్ డీజిల్ ధరల డీకంట్రోలింగ్ పై నియమించబడిన కమిటీ ఏది? కీర్తి ఎస్ పరేఖ్. మూలధన ఖాతాలో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించేందుకు 2016లో నియమించబడ్డ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఎస్ఎస్ తారాపూర్. 13వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ఈ కాలానికి వర్తిస్తాయి. 2010-15. భారతదేశంలో క్రింది వానిలో సహకార వ్యవస్థలో భాగం కానిది ఏది? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. క్రింది వాటిలో ఏది వ్యవసాయ మార్కెట్ల గురించి సమాచారాన్ని సేకరించి ప్రచురిస్తుంది? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది మార్క్ టెస్ట్ 6th మార్క్ టెస్ట్ కు సంబంధించిన క్వశ్చన్స్, వాటికి సంబంధించిన కరెక్ట్ సమాధానాలు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా సక్సెస్ సీక్రెట్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయగలరు. అదే యూట్యూబ్ లో కూడా నాకు సక్సెస్ సీక్రెట్ సంబంధించి అన్ని సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మరి మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ గా మీరు అందుకోవడం కోసము నా యొక్క సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు యాప్ లో మీకు ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ క్వశ్చన్స్ కు కరెక్ట్ అట్లా రైట్ మార్కు, రాంగ్ ఆన్సర్స్ వస్తుంటాయి. దీంట్లో ఏమైనా మ్యాక్సిమం చాలా జాగ్రత్తలు తీసుకొని వీటిని రూపొందించడం జరిగింది. ఇంకా ఏమైనా తప్పులు దూరం ఉంటే దయచేసి నా యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు తెలియజేయగలరు. వాట్సాప్ నెంబర్ మీకు ఐడియా ఉంటుంది 9848286270. ఇదే విధంగా సక్సెస్ సీక్రెట్ గ్రూపుల్లో కూడా వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు యాడ్
జాయిన్ కావడం కోసం మీ నెంబర్ నేను మీ నెంబర్ ద్వారా వాట్సాప్ నెంబర్ ద్వారా హాయ్ నాకు ఒక మెసేజ్ పంపిస్తే ఈ సక్సెస్ సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు సభ్యుడిగా జాయిన్ అవ్వడం